5 AM ఒక కొత్త ప్రయాణం మొదలైంది. ఈరోజు మనం వెళ్తుంది కేవలం ఒక సిటీ కాదు, అది ఒక భక్తి భావం, ఒక అనుభూతి. వెల్కమ్ టు తిరుపతి. ప్రయాణం అంటే నాకు చాలా ఇష్టం, కానీ ఈసారి ప్రయాణం స్పెషల్. తిరుపతి అనగానే మనసు క్లామ్ అవుతుంది. అసలు ఈ తిరుపతి వెళ్ళడానికి రీజన్ ఏంటి, ఎందుకు వెళ్తున్నాను అనేది ముందు మీకే తెలుస్తుంది. ప్రయాణం అంటే చాలా ఇష్టం అని చెప్పాను కదా, కానీ తిరుపతి వెళ్తున్నప్పుడు ఒక డిఫరెంట్ ఫీలింగ్ ఉంది. ఇది జస్ట్ ట్రిప్ కాదు, ఇది ఒక డివోషనల్ జర్నీ. మార్నింగ్ చాయ్ లేకపోతే జర్నీ కంప్లీట్ కాదు కదా. ఇక్కడ స్టేషన్ చాయ్ టేస్ట్ కూడా నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. ట్రావెల్ ప్లస్ టీ ఈక్వల్స్ టు పర్ఫెక్ట్ కాంబినేషన్. అస్సలు చెప్పాలంటే ఈ కాంబినేషనే వేరే లెవెల్. కరెక్ట్ కదా. ఈరోజు ఎలా ఉంటుందో తెలియదు, కానీ మనసులో ఒక ఎగ్జైట్మెంట్ ఉంది. తిరుపతి చేరుకునే వరకు జర్నీని ఎంజాయ్ చేద్దాం. స్టే విత్ అజ్ టిల్ ద ఎండ్. అసలు ఈ జర్నీ ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుందో ఇప్పటివరకు చెప్పలేదు కదా. ఈ జర్నీ మాదైతే విజయనగరం నుంచి స్టార్ట్ అవుతుందండి. విజయనగరం రైల్వే స్టేషన్ ఇవన్నీ చూసి చాలా సంవత్సరాలు అయింది. మీరు ఎప్పుడైనా ఈ విజయనగరం స్టేషన్ విజిట్ చేసినట్లయితే కామెంట్ సెక్షన్లో ఒకసారి విజిట్ చేశానని చెప్పేసి కామెంట్ చేయండి. స్టేషన్లో ఎంతసేపు చూసినా చూడాలనిపిస్తుంది. ఎందుకంటే ఎంతోమంది వస్తూ వెళ్తూ ఉంటే ఆ జనకోలాహలం అనేది ఒక ఉత్సవాల్లో చూస్తాం. తర్వాత చూసేది ఇలాంటి రైల్వే స్టేషన్, బస్ స్టేషన్లోనే. అలా ఎంతసేపు చేసినా చూస్తూనే ఉండాలనిపించింది. బట్ మనం వెళ్ళాల్సిందైతే తిరుపతి కదా. ఇక్కడే ఉండిపోతే ఇంకా ముందుకు జర్నీ అనేది సాగదు కదా. ఇప్పుడు చూద్దాం ఏం జరుగుతుందో. ముందే మేము వెళ్ళాల్సిన ట్రైన్ అయితే వచ్చేసింది. దానికోసం అయితే నేను వీడియో తీసుకుంటూ అలా ఉండిపోయాను. బట్ వెంటనే వెళ్ళాల్సిన ట్రైన్ పక్కన ప్లాట్ఫామ్ పైన వచ్చింది. అది మీరే చూడండి. ఆ ట్రైన్ ముందు నుంచి వెంటనే హుటాహుటిగా నేనైతే నా బ్యాగ్ పట్టుకు ఫ్లైఓవర్ పైనుంచి కిందకైతే ప్లాట్ఫామ్ పైకి వెళ్ళాను. ట్రైన్ అయితే స్టేషన్ నుంచి స్టార్ట్ అయింది. మీరే చూడొచ్చు. ట్రైన్ జర్నీ చేసేటప్పుడు ఉండే ఫీలింగే వేరు. ఒక్క మాటలో చెప్పాలంటే ట్రైన్ జర్నీ చేయడం అంటే తల్లి ఒడిలో కూర్చొని కళ్ళలు కనడం లాంటిది. ఈ ట్రైన్ జర్నీ కూడా ఇలా మాటల్లోనే విజయవాడ అయితే రీచ్ అయ్యాం. విజయవాడలో కూడా చాలా క్రౌడ్ అయితే ఎక్కువగా ఉంది. అందరూ తిరుపతి దర్శనంకి వెళ్తున్న వారేమో, కానీ క్రౌడ్ని చూస్తే మాత్రం అనిపించింది, అయ్యో బాబు, డైలీ తిరుపతికి ఎంతమంది వెళ్తారా, లేకపోతే ట్రైన్ జర్నీలో ఎంతమంది చేస్తారా అని చెప్పే ఫీలింగ్ వచ్చింది. విజయవాడలో ట్రైన్ అయితే చాలాసేపు అయితే ఆపలేదు. చాలా తక్కువ సమయంలోనే విజయవాడను కూడా విడిచిపెట్టి వెళ్ళిపోతున్నాం. విజయవాడ అనగానే మనకు గుర్తొచ్చే విజయవాడ కనకదుర్గమ్మ తల్లి. ఆ తల్లిని దర్శించాలని కోరిక అందరికీ ఉంటుంది, కానీ ఆ తల్లి అనుగ్రహం, పిలుపు ఉంటేనే ఆ దర్శించడం అవుతుంది. అంతలోనే ఇంకా సన్ రైజెస్ అనేది ఇంకా సూపర్గా కనిపించింది. ఇది అయితే నేను మిస్ అవ్వాలి అనుకోలేదు. అందుకనే ఈ సన్ రైజెస్ని అయితే మీకోసం నేను చూపిస్తున్నాను. ఈ బెజవాడ బ్రిడ్జ్ దగ్గర ఈ యొక్క వ్యూ చూస్తే నాకైతే మాత్రం చాలా అంటే చాలా హ్యాపీ అనిపించింది. ఇలాంటి వ్యూస్ చూసేటప్పుడే ప్రకృతిలో ఏదో తెలియని ఒక ఆనందం కలుగుతుంది. ప్రకృతి కూడా ఏదో మనకు చెప్పాలనుకుంటుంది అనే ఫీలింగ్. ఇలా ట్రైన్ వెళ్తున్నంతసేపు అయితే నేనైతే ఈ విండో దగ్గరే ఉండిపోయాను. ఈ విండోలో నుంచి చూసేంతసేపు నాకైతే నేను ముందుకు వెళ్తున్నాను కంటే ప్రపంచం నాకంటే వెనక్కి వెళ్ళిపోతుంది అనే ఫీలింగ్ వచ్చింది. నేనైతే ఈ డోర్ దగ్గర నించొని ఈ వ్యూస్ని చూసి చాలా అంటే చాలా ఎంజాయ్ చేశాను. చూసినంతసేపు ఈ వ్యూస్ అయితే మాత్రం నా మనసునైతే చాలా హ్యాపీగా ఉంచాయి. ఇలా మాట్లాడుతూ ఉంటే అంతటిలోపే రేణిగుంట అయితే రీచ్ అయింది. కానీ ఒక విషయం చెప్పడానికి ఏంటంటే ట్రైన్ అయితే ఒక 2 hours లేట్ అయింది. సో అందుకని చెప్పేసి రేణిగుంట రీచ్ అయ్యేసరికి లేట్ అయింది. రేణిగుంట అయితే ఇప్పుడు మనం రీచ్ అయ్యాము. రేణిగుంటలో ఎంట్రీ అవుతున్నాం, చూడండి మీరే. ఎర్లీ మార్నింగ్ 8:13 అయితే అప్పుడు అవుతుంది. ఈ రైల్వే స్టేషన్లో అయితే అంతగా క్రౌడ్ ఏం లేదు. ఇంకా ట్రైన్ అయితే అప్పటికే ప్లాట్ఫామ్ క్లియర్ అయిందో ఏమో ట్రాక్, సో కొంచెం ఫాస్ట్గానే తీసుకుని వెళ్తున్నాడు. అలా వెళ్తూ ఉంటే ఇప్పుడు మనం అయితే తిరుపతిలోకి ఎంట్రీ అవ్వబోతున్నాం. తిరుపతి దగ్గరలో ఉన్నాం. తిరుపతికి రైలు ఆగే ముందు నుంచే ఒక స్పెషల్ ఫీలింగ్ మొదలైంది. ఈ స్టేషన్ పేరు చూసినప్పుడు మనసులో ఒక భక్తిభావం వస్తుంది. ఇది కేవలం సిటీ కాదు, ఇది కోట్లాది భక్తుల విశ్వాసం. స్టేషన్లో అడుగు పెడితే క్రౌడ్ కనిపిస్తుంది. ప్రతి ఒక్కరి ముఖంలో ఒక డివోషనల్. కొంతమంది ఫ్యామిలీతో, కొంతమంది ఫ్రెండ్స్తో, కానీ అందరికీ డెస్టినేషన్ ఒకటే,
గోవింద గోవింద. తిరుపతి నుంచి తిరుమలకు వెళ్ళాలంటే టికెట్ తీసుకోవాలి. సో దానివల్ల టికెట్ కూడా తీసుకున్నాను నేను మా డాడీ కోసం. మా డాడీ నేనైతే తిరుపతి తిరుమల బస్సు అయితే ఇప్పుడు ఎక్కుతున్నాం. ఈ బస్సు అయితే ఇక స్టార్ట్ అవుతుంది. ఇక్కడ బస్ స్టాండ్ నుంచి తిరుపతి బస్ స్టాండ్ నుంచి ఇది వెళ్తుంది తిరుమలకి. అరౌండ్ 2-3 కిలోమీటర్స్ డిస్టెన్స్ దగ్గరలోనే ఉన్నాం. ఇప్పుడైతే తిరుపతికి రీచ్ అవుతున్న కొలది ఎంత వేగంగా వెళ్తాననే ఫీలింగ్, ఆ ఎగ్జైట్మెంట్ అనేది ఇప్పుడు మీరే చూడవచ్చు. నేనైతే తిరుపతికి వచ్చేసాను. తిరుపతి రీచ్ తిరుపతి నుంచి తిరుమలకి అయితే బస్సు సీట్స్ ఎప్పటి వరకు ఫుల్ అవుతాయి అప్పటి వరకు అయితే ఫుల్ అయినంత వరకు తీయరు. సో మా నాన్న నేనైతే సీట్స్లో కూర్చొని చూస్తున్నాం. మా నాన్న అయితే ఇటు అటు చూస్తున్నాడు. ఎంత వేగంగా బస్సు తీస్తారా వెళ్తామా అనే విధంగా ఆ ఎగ్జైట్మెంట్ నాలో కాకుండా మా నాన్నలో అయితే ఇంకా ఎక్కువగా ఉందనే చెప్పొచ్చు. ఈ విధంగా చూడండి, చాలామంది కాలినడకను కూడా తిరుపతికి వెళ్తారు. సో మేమైతే కాలినడకను వెళ్ళడానికి టైం సరిపోలేదు. సో అందుకని చెప్పేసి మేమైతే బస్సులో వెళ్తున్నాం. ఇలా మాటల్లోనే మనం గరుడు స్థానం అని చెప్పి తిరుపతి ఎంట్రన్స్లో ఇక్కడికి అన్ని బస్సులు అనేవి ఆపేసి మొత్తం అందరినీ చెక్ చేస్తారు. ఈ విధంగా అయితే బస్సులను ఆపేసి అక్కడి నుంచి దిగి ప్రతి ఒక్కరిని చెక్ చేయడం అనేది జరుగుతుంది. నేనైతే ఇక్కడ నుంచి ఇప్పుడు డౌన్ అవుతున్నాను. మీరే చూడవచ్చు ఏ విధంగా అయితే అందరూ డౌన్ అవ్వాలి. బస్సులో నుంచి డౌన్ అయ్యి వాళ్ళ లగేజెస్ని ఇక్కడికి ప్రతి ఒక్కరూ ఒక కోరికతో వస్తారు. కొంతమంది ఫస్ట్ టైం, కొంతమందికి ఎవ్రీ ఇయర్. కానీ ఒక విషయం మాత్రం కామన్, ఇక్కడికి వచ్చినప్పుడు మనసు ప్రశాంతంగా మారుతుంది. తిరుపతి రోడ్లలో డ్రైవ్ అవుతుంటే ప్రతి ఒక్క కార్నర్లో ఒక స్పిరిచువల్ ఫీలింగ్ ఉంటుంది. మన డెస్టినేషన్ దగ్గర పడుతుంటే ఎగ్జైట్మెంట్ పెరుగుతుంది. ఈ రోజుకి మనకి ఒక బ్లెస్డ్ డే. ఇదిగో తిరుమల కొండలు కనిపిస్తున్నాయి. ఈ దృశ్యం చూడగానే మాటలు రావు, కేవలం ఒక గ్రాటిట్యూడ్ మాత్రమే. ఎంతోమంది ప్రార్థనలు, ఎంతోమంది ఆశలు ఈ కొండల మధ్య దాగి ఉంటాయి. ఇది కేవలం ప్రయాణం కాదు, ఒక అనుభూతి. స్టే విత్ us. ద రియల్ ఎక్స్పీరియన్స్ ఈజ్ అబౌట్ టు బిగినింగ్. ఇక్కడి నుంచి అసలు అనుభూతి మొదలవుతుంది. టెంపుల్ ఎంట్రన్స్ దగ్గర అడుగు పెట్టగానే మనసు ఆటోమేటికల్లీ కామ్ అవుతుంది. అప్పటి వరకు మా నాన్న ఎంత సైలెంట్గా ఉన్నాడో ఒక్కసారి ఆ ప్లేస్లో అడుగు పెట్టగానే తన ఫేస్లో ఆ యొక్క స్మైల్ ఇవన్నీ చూడగానే నాకైతే ఇంతసేపు చేసిన జర్నీ ఒకటైతే మా నాన్న ఫేస్లో చూసి ఆ ఫేస్ స్మైల్ అనేది ఇంకొక లెవెల్ అనిపించింది. ఇప్పుడైతే మేము ఆ గోవిందునికి తలనీలాలు సమర్పించుకోవడానికి వెళ్తున్నాం. ఈ తలనీలాలు సమర్పించుకోవడం అనేది ఒక ఆనవాయితీ ఆచారంగా చెప్పవచ్చు. ఎందుకంటే ప్రతి ఒక్కరు తన ఆశలు, కోరికలు చెప్పుకునే ముందు ఆ భగవంతునికి ఈ తలనీలాలు సమర్పించుకుంటామని మొక్కుకుంటారు. ఈ మొక్కు విధంగానే ఇక్కడికి వచ్చి ఆ తలనీలాలు అనేవి సమర్పించుకొని తన యొక్క మొక్కుని తీర్చుకొని తిరిగి ఆ భగవంతుని దర్శించుటకై ఆ సన్నిధానంకు చేరుకుంటారు. ఆ తండ్రి సేవకులు ఇలా ఎవరైతే తన యొక్క తలనీలాలు సమర్పించుకుంటారో వాళ్ళకి ఒక బ్లేడ్తో పచ్చిని ఇచ్చి పంపిస్తారు. దానిపైన టోకెన్ నెంబర్ ఎవరి దగ్గరికి వెళ్ళాలి అని చెప్పి క్లియర్గా మెన్షన్ చేసి ఉంటుంది. ఈ విధంగా మా నాన్న అయితే తన యొక్క తలనీలాలను ఆ తండ్రికి సమర్పించుకుంటున్నారు. నేను కూడా నా యొక్క తలనీలాలను ఆ తండ్రికి సమర్పించుకొని ఈ విధంగా మేము ఆ తండ్రి యొక్క దర్శనానికి వంటి స్నానములు చేసి ముందుకు వెళ్తున్నాం. ప్రతి ఒక్కరి నోట గోవింద గోవింద. ఈ గోవింద స్మరం ఒక అమృతంలా, ఒక వినడానికి సంగీత స్వరంలా వినిపిస్తుంది. ఈ యొక్క గోవింద స్వరాన్ని ఎన్నిసార్లు తలిచినా తక్కువే అనిపిస్తుంది. ఎటు చూసినా గోవింద, ఎక్కడ చూసినా గోవింద, ఎవరి నోటి వెంట విన్నా గోవింద గోవిందా గోవింద అంటూ ఈ గోవింద స్వరం వింటున్నంతసేపు మనసుకి, మదికి ఎంతో చక్కగా ఉంది. క్యూను నిలబడ్డ ప్రతి ఒక్కరి ముఖంలో ఒక ఆశ, ఒక ప్రార్థన. ఎవరికి వారు తమ కోరికలతో వచ్చారు. కానీ అందరి నోటి మాట ఒకటే, గోవిందా గోవింద. తిరుపతి ఆలయ నిర్మాణం చూస్తే ఆశ్చర్యం కలిగిస్తుంది. ఇది ఎన్నో శతాబ్దాల చరిత్ర కలిగి పవిత్ర స్థలం. ప్రతి గోడ, ప్రతి శిల్పం ఒక కథ చెబుతుంది.
ఈ ఆలయం కేవలం భవనం కాదు, ఇది కోట్లాది భక్తుల హృదయం. దర్శన్ క్షణం కొన్ని క్షణాలే అయినా అది జీవితాంతం గుర్తుండిపోతుంది. ఆ క్షణంలో మన కోరికలు, మన బాధలు, మన ఆనందాలు అన్నీ ఒకే చోట కలుస్తాయి. అది ఒక మాటలో చెప్పలేని అనుభూతి. దర్శనం తర్వాత అందరూ ఎదురు చూసేది తిరుపతి ప్రసాదం లడ్డు. ఈ చిన్న లడ్డూలో కూడా ఒక స్పెషల్ బ్లెస్సింగ్స్ అనేవి ఉంటాయి. ప్రతి బైట్లోనూ ఒక డివోషనల్ ఫీలింగ్ ఉంటుంది. ఇక్కడికి వచ్చినప్పుడు మనం అడిగేది చాలా ఉంటుంది, కానీ వెళ్ళేటప్పుడు మనసుకి చాలా తేలిగ్గా ఉంటుంది. ఈ ప్రయాణం మనకి గుర్తు చేస్తుంది, ఫెయిత్ ఉన్న చోట ఫీర్ ఉండదని. ఇది స్పెషల్ దర్శనం కోసం టికెట్ ఇక్కడ ఫిల్ చేసి ఫామ్ అనేది ఇస్తారు. ఆ ఫామ్ని ఫిల్ చేసిన తర్వాత ఈ టికెట్ తీసుకుంటూ ఈ లైన్లో నుంచి ఎలా అయితే ముందుకు వెళ్ళాలి. శ్రీవారి దర్శనం అయితే పూర్తయింది, కానీ అనుభూతి మాత్రం ఎప్పటికీ మనసులోనే. ప్రతి ప్రయాణం మనకు ఒక కొత్త అనుభవం ఇస్తుంది, కానీ తిరుపతి ప్రయాణం మాత్రం మనసుకి ఒక ప్రశాంతత ఇస్తుంది. ఇక్కడికి వచ్చాక తెలిసింది ఏంటంటే, మన కోరికలు ఎంత పెద్దవైనా మన విశ్వాసం ఇంకా పెద్దది కావాలి. ఈ జర్నీ మాతో కలిసి చేసినందుకు మీ అందరికీ ధన్యవాదాలు. మీరు చూస్తున్న ప్రతి వ్యూ, ప్రతి లైక్ మాకు చాలా వాల్యుబుల్. మీ సపోర్ట్ వల్ల లిటిల్ స్టార్ ఫ్యామిలీ ఇలా గ్రోత్ అవుతుంది. మీరు ఇలాంటి డివోషనల్ ట్రావెల్ వ్లాగ్స్ ఇష్టపడితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా ఇలాంటి చాలా బ్యూటిఫుల్ ప్లేసెస్కి తీసుకొని వెళ్తాం. మాతో పాటు ఈ ప్రయాణం కొనసాగింది. తిరుపతి ట్రిప్ ముగిసింది, కానీ ఈ అనుభవం మాత్రం ఎప్పటికీ మాతోనే ఉంటుంది. మీరు కూడా తిరుపతికి వచ్చారా? మీ అనుభవం కామెంట్లో చెప్పండి. గోవిందా గోవిందా. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. లిటిల్ స్టార్ ఫ్యామిలీతో మళ్ళీ కలుద్దాం. అంటిల్ నెక్స్ట్ జర్నీ.